అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోషలిజం ఇన్ యూరోప్ అండ్ రష్యన్ రెవల్యూషన్ అనేటువంటి చాప్టర్ ఇంట్రడక్షన్ గురించి ఈరోజు మనం చూద్దాం. సో చాలా మంది మనకి రిక్వెస్ట్ వచ్చింది, సార్ చాప్టర్లో ఉన్నది ఎసెన్స్ చెప్పటం కాదు, చాప్టర్ని త్రూగా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తే మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎక్కడో నాకు కూడా అలా చేస్తే మేబీ ఇంకా బాగా హెల్ప్ అవుతుందేమో అనిపించింది. కాబట్టి ఈ వీడియో సిరీస్ ఈ కంప్లీట్ చాప్టర్ పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సోషలిజం ఇన్ యూరోప్. సోషలిజం అనేది యూరోప్లో ఎలా వచ్చింది, దానికి మరియు తర్వాత జరిగినటువంటి రష్యన్ విప్లవం మధ్య ఉన్నటువంటి సంబంధం, అది ఏ విధంగా జరిగింది అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క చాప్టర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్, ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్. ఎందుకు దీన్ని ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్గా పిలవటం జరిగింది? ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటే ఆ ఏజ్లో బాగా సమాజంలో మార్పులు రావటం జరిగింది, సామాజిక మార్పులు జరిగినటువంటి కాలం కాబట్టి దాన్ని ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్గా పిలవటం జరిగింది. సో మనం ఇంతకు ముందు చాప్టర్లో మీరు కనుక గమనించినట్లయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటి దాన్ని మనం చదువుకోవటం జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకి ఏం తెలియజేస్తుంది? ఫ్రెంచ్ విప్లవం చాలా ప్రధానమైనటువంటి ఒక మెసేజ్ని మనకి తెలియజేస్తుంది. ఏమిటా మెసేజ్ అంటే, ఆ పవర్ఫుల్ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ దట్ సర్క్యులేటెడ్ ఇన్ యూరోప్ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఏదైతే మనం మార్పు వచ్చింది సమాజంలో, ఈ సమాజంలో మార్పుకి నాంది అయ్యింది అని అంటున్నాము, ఆ నాందిగా ఉన్నటువంటి దానికి ప్రధానమైనటువంటిది ఏంటి అని మనం చెప్పుకోవాల్సి వస్తే అందులో ఒక ప్రధానమైనటువంటి విప్లవం ఫ్రెంచ్ విప్లవం. The French Revolution opened up the possibility of creating a dramatic change in the way in which society was structured. ఒక విధంగా వెళ్తున్నటువంటి సమాజం, ఫ్రెంచ్ సమాజం ఒక విధంగా వెళ్తుంది. అలాంటి ఒక సమాజాన్ని నాటకీయ పరిణామాలుగా, అంటే ఎప్పుడూ ఊహించలేనటువంటి ఒక పరిణామాల్ని సంభవించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అంటే మనం ఎప్పుడూ కూడా కల్లో కూడా అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు మనకి యథార్థంలో జరిగినటువంటి సందర్భంలో మనం దాన్ని నాటకీయ పరిణామం అని పిలవటం జరుగుతుంది. డ్రమాటిక్ చేంజ్ అంటే నాటకం లాగా మారింది అనేటువంటి అర్థం వస్తుంది. దేన్ని వీళ్ళు నాటకీయ మార్పులు అని చెప్తున్నారు అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, before the 18th century, the French society was divided broadly into estates and orders. It was aristocracy and the church which controlled economic and social power. 18వ శతాబ్దంలో లేదా అంతకంటే ముందు మనం తీసుకున్నట్లయితే, ఫ్రాన్స్ ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్, ఈ విధంగా ఎస్టేట్స్ మాదిరిగా ఉంది. దానికి ఆర్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎస్టేట్లో మనకి చర్చ్, క్లర్జీ వీళ్ళందరూ వస్తారు. సెకండ్ ఎస్టేట్లో మనకి అరిస్టోక్రసీ, నోబిలిటీ వస్తారు. థర్డ్ ఎస్టేట్లోనే కామన్ మ్యాన్, కామన్ పీపుల్ వస్తారు. సో ఈ ఫస్ట్ ఎస్టేట్ మరియు సెకండ్ ఎస్టేట్, ఈ రెండు ఎస్టేట్స్ దగ్గరే ఎక్కువగా అధికారం, ఎక్కువగా ఆస్తులు, ఎక్కువ సామాజిక పలుకుబడి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఆ ఎస్టేట్స్లో పుట్టినందువలన, అంటే బై బర్త్, బికాస్ దే ఆర్ బార్న్ ఇన్ దట్ పర్టికులర్ ఎస్టేట్, దే ఆర్ గివెన్ ఎగ్జంప్షన్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట.
సో ఈ ఎస్టేట్స్లో వీళ్ళకి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చి వీళ్ళని పూర్తిగా, వీళ్ళు మాత్రం ట్యాక్స్ కట్టరు, కానీ ట్యాక్స్ వసూలు చేసేటువంటి అధికారం వీళ్ళకు ఉంటుంది. అలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలతో సామాన్యమైనటువంటి జనం చాలా ఇబ్బంది పడుతూ జరిగినటువంటి కాలం, ఆ సమయంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం, ఒక రాజరికపు వ్యవస్థ, ఆ రాజరికపు వ్యవస్థలో మతపరమైనటువంటి మత గురువుల యొక్క అధికారం, ఇవన్నీ వెరసి మనకి ఒక కట్టుదిట్టమైనటువంటి, ఒక రకమైనటువంటి బలమైనటువంటి వ్యవస్థ మనకు ఏర్పడి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మరి అలా ఉన్నటువంటి సందర్భంలో, అలా ఉన్నటువంటి నేతృత్వంలో మనం తీసుకున్నప్పుడు సడన్లీ ఆఫ్టర్ ద రెవల్యూషన్ ఇట్ సీమ్డ్ పాసిబుల్ టు చేంజ్ దిస్. ఎప్పుడైతే ఫ్రెంచ్ విప్లవం జరిగి విప్లవం తర్వాత వచ్చినటువంటి పరిణామాలని మనం గమనించినప్పుడు, అప్పటి వరకు సామాన్యుడికి అధికారం రావటం అనేది ఒక కళ. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా ఈ ఎస్టేట్స్ విధానం ద్వారా మనకు తెలుస్తుంది. మరి అలాంటి ఎస్టేట్స్ విధానంలో నుంచి సామాన్యుడికి కూడా అధికారం వస్తుంది, సామాన్యులే రాజ్యాంగాన్ని రచించేటువంటి ఒక పరిస్థితి, తిరుగుబాటు ద్వారా రాజరికపు వ్యవస్థని రద్దు చేసుకునేటువంటి పరిస్థితి, ఇవన్నీ పరిణామాలు జరిగినటువంటి క్రమంలో ఫ్రెంచ్ విప్లవం ఒక మార్పుకి నాందిగా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా మార్పుని గనక మనకు చూపించినట్లయితే, మనం చూపించాలి ఈ మార్పు అనేది మనం తీసుకున్నట్లయితే, చరిత్రలో ఎప్పుడూ కూడా సామాన్యుడికి అధికారం దగ్గరగా లేదా అందేటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మనకి కనిపించవు. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ విప్లవం నడిచి, ఆ విప్లవం జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాల్ని మనం గమనించామో, పూర్తిగా అధికారం రాకపోయినప్పటికీ కొంతవరకు అధికారాన్ని చేజెక్కించుకునేటువంటి అవకాశం సామాన్యుడికి కూడా ఉంటుంది. అప్పటి వరకు ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి నియమావళి నుంచి మార్పు అనేది వచ్చింది. చర్చకున్నటువంటి అధికారాలని తొలగించడం జరిగింది. రాజుగారిని కూడా పార్లమెంటరీ విధానం లేదా ప్రశ్నించేటువంటి అధికారం ఉండేటట్టుగా మనకి మార్పులు రావటంతో మనకి చాలా ప్రాంతాల్లో, ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఇన్ యూరోప్ అండ్ ఏషియా, డిస్కస్ ద న్యూ ఐడియాస్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ఈ కొత్త కొత్త ఐడియాస్ గురించి వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది. ముఖ్యంగా సామాన్యుడికి వచ్చినటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనేటువంటి పునాదులుగా ఏర్పడినటువంటివి, సామాన్యుడికి వచ్చినటువంటి ఇండివిజువల్ రైట్స్, వీటి గురించి అందరూ కూడా మాట్లాడుకోవటం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్, అలాగే హెన్రీ డెరోజియో, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫ్రెంచ్ విప్లవం, దాని తాలూకా వచ్చినటువంటి ఐడియాస్ గురించి మాట్లాడుకోవటం మనం ఇందులో గమనించవచ్చు. కేవలం ఇండియాలోనేనా అని అంటే ఇండియాలో మాత్రమే కాదు, ఐరోపా ఖండం అంతటా, అట్లాగే ఆఫ్రికాలో ఏదైతే వలసవాదంతో బాధపడుతున్నటువంటి రాజ్యాలు ఉన్నాయో, బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలనీస్గా ఉన్నాయో, ఆ కాలనీస్ అన్నీ కూడా ఈ యొక్క కొత్త ఆలోచనల గురించి మాట్లాడటం, కొత్త విధానాల గురించి చర్చించడం మనం క్లియర్గా గమనించవచ్చు. మరి ఏమిటి దీని ద్వారా వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇది అని మనం కనుక తీసుకున్నట్లయితే, మనకి ఇక్కడ కనిపించేటువంటిది ప్రధానంగా ఈ యొక్క మార్పులు ఏమొచ్చాయి అనేది మనం తీసుకున్నట్లయితే, సొసైటియల్ చేంజెస్, సొసైటీ ఈస్ చేంజింగ్, సొసైటీలో మార్పులు మనం గమనించవచ్చు. అంతకుముందు ఉన్నటువంటిది ఎస్టేట్స్ సిస్టమ్ నుంచి చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్తో పాటు మనకి ఇంకేమన్నా చేంజెస్ వచ్చాయి అని అంటే, మనకి కామన్ మ్యాన్ హ్యాస్ గాట్
రైట్స్, కామన్ మ్యాన్కి రైట్స్ వచ్చినాయి. అట్లాగే మనకి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సామాన్యులకి అందరికీ కూడా మనకి రావటం మనం ఇందులో క్లియర్గా గమనించవచ్చు. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటి అని అంటే, టిల్ నౌ విచ్ సీమ్డ్ ఇంపాసిబుల్ అనిపించినటువంటి మార్పులన్నీ కూడా మనకి ఆఫ్టర్ ద రెవల్యూషన్ ఇట్ సీమ్ టు బ్రింగ్ చేంజ్. ఆఫ్టర్ ద రెవల్యూషన్ ఇట్ సీమ్ టు బ్రింగ్ చేంజ్. ఈ చేంజ్ అనేది మనకి రావటం మనం క్లియర్గా గమనించవచ్చు. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకి ప్రీవియస్ చాప్టర్లో మనం చదువుకున్నటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓపెన్డ్ అప్ ద పాసిబిలిటీస్, కొత్తదనానికి, మార్పులకి స్వీకారాన్ని చుట్టింది. అలాగే మన సమాజంలో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాల్లో మార్పులకి మనకి ఇది క్లియర్గా కనిపిస్తూ వచ్చింది. ఆ విధంగా మరి ఈ రకమైనటువంటి మార్పులు కేవలం ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి మార్పులు ఫ్రాన్స్నే కాకుండా ఐరోపా అంతటా చర్చకు కారణమయ్యాయి. భారతదేశంలో అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలనీస్లో కూడా ఈ ఏషియా వైపుగా ఉన్నటువంటి కాలనీస్లో చర్చకు కారణమవటం మనం ఇందులో క్లియర్గా గమనించాల్సినటువంటి అంశం. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో నాట్ ఎవ్రీ వన్ ఇన్ యూరోప్ however wanted a complete transformation in the society. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో పూర్తి మార్పును కోరుకున్నారా అని అంటే లేదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు లేదు అని అంటున్నాము అని అంటే, రెస్పాన్సెస్ కనుక మనం గమనించినట్లయితే కొంతమంది గ్రాడ్యువల్ షిఫ్ట్ ఉంటే బాగుంటుంది, ఒకేసారి మార్పులు కాకుండా ఫేజెస్ వైజ్గా కొంతగా మార్పులను తీసుకొస్తూ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటే, మరికొంతమంది మతపరమైనటువంటి ఆలోచనలు, కన్జర్వేటివ్స్, రాడికల్స్, లిబరల్స్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కలిగి ఉండటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. సో మనం ఈ సోషలిజం గురించి తెలుసుకునేటువంటి సందర్భంలో ముందుగా మనం తీసుకున్నట్లయితే మనకి 19th centuryలో we saw how French Revolution has influenced the change. అలాగే there will be focus on one historical event in which there was an attempt at a radical transformation of society. సో సెకండ్ పార్ట్లో మనం చూడబోతుంది ఏంటి అంటే, మరొక హిస్టారికల్ ఈవెంట్, ఒక హిస్టారికల్ ఈవెంట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం గమనించాం. అలాగే మరొక హిస్టారికల్ ఈవెంట్ అయినటువంటి రష్యన్ రెవల్యూషన్ లేదా సోషలిజం ఏ విధంగా ఒక సిగ్నిఫికెంట్, ఒక ప్రధానమైనటువంటి, ఒక బలమైనటువంటి ఐడియాగా సమాజంలో మార్పులకి నాంది పలికి కారణమైంది అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క చాప్టర్లో మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మెయిన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంట్రడక్షన్ పాయింట్లో వై ఈజ్ 19th century known as the age of social change. ఎందుకు దీన్ని ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటున్నాం అని అంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్లో వచ్చినటువంటి డ్రమాటిక్ చేంజెస్ని కారణంగా పెట్టుకొని అప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టేట్స్ విధానం పూర్తిగా మారి ఒక నిర్ణీతమైనటువంటి రాజ్యాంగం ద్వారా నిర్మించబడేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు పరిస్థితులు రావటం మనం ఇక్కడ క్లియర్గా గమనించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అటు ఐరోపాలో ఇటు ఆసియా దేశాల్లో కూడా చర్చకి దారితీసింది. అలాగే ఏవైతే బ్రిటిష్ వలస రాజ్యాలుగా ఉన్నాయో ఆ రాజ్యాల్లో సామాన్యులకి హక్కుల గురించి కూడా మాట్లాడుకోవటం జరిగింది. మన భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ మరియు డెరిజాయ్ లాంటి వాళ్ళు కూడా వీటి గురించి మాట్లాడటం మనం గమనించదగినటువంటి విషయం. మరి ఇలాంటి మార్పును అందరూ కోరుకున్నారా యూరోప్ అంతటా కూడా
అని అంటే యూరోప్ అంతటా ఫ్రెంచ్ లాంటి మార్పుని కోరుకున్నారా అని అంటే 3 వర్గాలుగా మనం విభజించి లేదు అని చెప్పాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది గ్రాడ్యువల్ షిఫ్ట్ కోరుకున్నారు, కొంతమంది సమాజంలో మార్పులను కోరుకున్నారు, కొంతమంది మతపరమైనటువంటి మార్పులను కోరుకున్నారు. కాబట్టి వాళ్ళని కన్జర్వేటివ్స్ అని, లిబరల్స్ అని, రాడికల్స్ అని మనం పిలవటం జరుగుతుంది. వాటి గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయకంటే ముందు మరి వాట్ వీ లుక్ టిల్ నౌ, ఇప్పుడు దాకా మనం ఏం చూసాము అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే we looked at the important political traditions of the 19th century. 19th centuryలో ప్రధానంగా జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మార్పులు చెందుతున్నాయి అనేటువంటి దాన్ని మనం గమనించాం. కాబట్టి అలాంటి మరొక చారిత్రక ఈవెంట్ అనేటువంటి దాన్ని మనం తీసుకొని ఆ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ, పూర్తిగా సమాజంలో మార్పులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగినటువంటి మరొక అంశాన్ని తీసుకొని దాన్ని కూడా కొంచెం లోతైనటువంటి అధ్యయనం చేయటం మనం ఈ యొక్క చాప్టర్లో మనం చేయబోయేటువంటి అంశం. సో ఇది మనకి ఈ చాప్టర్లో మనం చూడబోయేటువంటి అంశం. త్రూ ద రెవల్యూషన్ ఇన్ రష్యా, దీన్ని మనం ఎలా చూస్తున్నాం, ఏ హిస్టారికల్ ఈవెంట్ మనం చూస్తున్నాం అంటే త్రూ ద రెవల్యూషన్ ఇన్ రష్యా socialism became one of the most significant and powerful ideas to shape society in the 20th century. 20th centuryలో సోషలిజం అనేది కూడా ఒక బలమైనటువంటి, ఒక సిగ్నిఫికెంట్, ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆలోచన ఎలాగ సమాజంలో మార్పులకి కారణమైంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఈ చాప్టర్లో మనం చేయటం జరుగుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మీకు ఇలా పాయింట్ బై పాయింట్ వీడియో కావాలా వద్దా అనేది కూడా మన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ ఎవ్రీ పాయింట్ చదువుతూ ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెక్స్ట్ వైజ్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనకి కావాలా వద్దా, తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది మీరు నాకు తెలియజేస్తే అదొక రకమైనటువంటి ప్రోత్సాహంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.